హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు వీడియం తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి యాన్యుటీ డిపాజిట్ స్కీమ్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఈ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ ఏంటంటే మనకు పోస్ట్ ఆఫీస్లో మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఉంది కదా, అలాగే ఇది కూడా మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అన్నమాట. కొంత అమౌంట్ డిపాజిట్ చేస్తే దానిలోంచి మనకు నెల నెల మంత్లీ ఇన్కమ్ లాగా, రెగ్యులర్ ఇన్కమ్ లాగా ఉపయోగపడుతుంది అనమాట. సో ఎవరైతే మనకు రెగ్యులర్ ఇన్కమ్ లేదా మంత్లీ ఇన్కమ్ కావాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళు ఈ ప్లాన్ను మీరు కన్సిడర్ చేయొచ్చు. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఈ ఎస్బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. అంటే దీనికి ఈ యాన్యుటీ ప్లాన్ అంటే ఏంటి, ఇది ఎలా వర్క్ చేస్తుంది, దీనికి ఎలిజిబిలిటీ ఏంటి, తర్వాత దీంట్లో డిపాజిట్ పీరియడ్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, డిపాజిట్ లిమిట్ మనం ఎంత అమౌంట్ డిపాజిట్ చేసుకోవచ్చు, దీంట్లో మనకు వడ్డీ రేట్ ఎలా ఉంటుంది, తర్వాత యాన్యుటీ పేమెంట్ డేట్, మీకు డేట్ నెల నెల ఇస్తామన్నారు కదా, ఏ రోజు ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు, తర్వాత దీంట్లో ట్యాక్స్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయి, తర్వాత మనకు మెచ్యూరిటీ తర్వాత మన అమౌంట్ మనకు ఎంత అమౌంట్ వస్తుంది, లోన్ ఫెసిలిటీ ఏమైనా ఉంటుందా, మనకు మధ్యలో అవసరమైతే ప్రీమేచర్ క్లోజర్ చేసుకోవచ్చా, తర్వాత దీనికి సంబంధించి ఇతర బెనిఫిట్స్ ఏమున్నాయి, ఇలా ఈ ఎస్బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోమంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ నుండి వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లో వస్తూ ఉంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళ్ళి యాన్యుటీ ప్లాన్ అనేది ఎలా వర్క్ చేస్తుంది అనేది చూస్తే, మీరు బల్క్గా కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తారు, దానిపైన మీకు కొంత వడ్డీ అయితే వస్తుంది. ఆ వడ్డీ తర్వాత రెడ్యూసింగ్ ప్రిన్సిపల్ అమౌంట్ అనమాట. ఆ అమౌంట్ ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ వడ్డీ రెండు కలిపి మీరు ఎంతైతే కోరుకుంటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి నెల 5,000 కోరుకుంటున్నారు అనుకోండి, 5,000 లేదా ప్రతి నెల మీకు 10,000 కావాలనుకుంటే 10,000 అమౌంట్ మీరు ఎంతైతే అమౌంట్ ఫిక్స్ చేసి ఉంటారో అంత అమౌంట్ మీకు నెల నెల ఇస్తుంటారు అనమాట. ఎలా వర్క్ చేస్తుందని చూద్దాము. సో ఇక్కడ మీరు వన్ టైం డిపాజిట్ చేస్తారు. మీకు డిపాజిట్ చేసిన అమౌంట్ పైన మీరు ఎంచుకున్న టైం పీరియడ్కి రెగ్యులర్ పేమెంట్స్ అయితే వస్తాయి. ఇక్కడ మీకు రెడ్యూసింగ్ ప్రిన్సిపల్ అమౌంట్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తారనుకుందాం. 5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే మీకు దీనికి కొంత వడ్డీ వచ్చి ఉంటుంది. ఆ వడ్డీ అమౌంట్ కలిపి రెండింటిని కలిపి ఈ అమౌంట్లో మీకు 10,000 కావాలంటే 10,000, ఇలా నెక్స్ట్ 10,000, ఇలా నెల నెల 10,000 ఇస్తుంటారు. ఇక్కడ ఏమవుతుందంటే మీ యొక్క ప్రిన్సిపల్ అమౌంట్ ఏదైతే ఉంటుందో ఈ అమౌంట్ తగ్గుతూ ఉంటుంది. అదే పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో అనుకోండి, మీరు 5 లక్షలు ఇన్వెస్ట్ చేశారనుకోండి, దానిపైన నెలకు ఎంత వడ్డీ అయితే వస్తుందో ఆ వడ్డీ అమౌంట్ మాత్రమే ఇస్తారు. అంటే మీరు అక్కడ మీకు 5,000 కావాలి, 10,000 కావాలి అని మీకు ఆప్షన్ ఉండదు. ఎంత వడ్డీ వస్తుందో అంత వడ్డీ ఇస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే మీకు వడ్డీ అమౌంట్ ప్లస్ మీకు 10,000 కావాలంటే ఈ వడ్డీ అమౌంట్ సరిపోనప్పుడు మీ ప్రిన్సిపల్ అమౌంట్లోంచి కొంత అమౌంట్ అయితే తీసుకుంటుంటారు. అలా ఎవ్రీ మంత్ మీ యొక్క ప్రిన్సిపల్ అమౌంట్ తగ్గుతూ పోతుంది. లాస్ట్కి మీ యొక్క ప్రిన్సిపల్ అమౌంట్ అనేది ఈ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్లో మీ యొక్క ప్రిన్సిపల్ అమౌంట్ అనేది లాస్ట్కు 0 అవుతుంది అనమాట. కానీ ఇక్కడ మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో లాస్ట్కు 0 అవ్వదు, మీ యొక్క మెచ్యూరిటీ అమౌంట్ బ్యాక్ వస్తుంది. పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో ఇక్కడ మీకు టైం పీరియడ్, మీకు ఎన్ని సంవత్సరాలు ఇలా కావాలి, మీకు 3 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ వరకు ఉంటుంది. సో 3 ఇయర్స్ ప్లాన్ ఉంటుంది, 5 ఇయర్స్ ప్లాన్ ఉంటుంది, 7 ఇయర్స్ ప్లాన్ ఉంటుంది, 10 ఇయర్స్ ప్లాన్ ఉంటుంది. సో మీరు 5 లక్షలు ఇన్వెస్ట్ చేశారు, ప్రతి నెల మీకు కొంత అమౌంట్ 5,000 కావాలి. అలా 10 సంవత్సరాలు కావాలనుకుంటే 10 సంవత్సరాలు, లేదా 5 సంవత్సరాలు కావాలంటే 5 సంవత్సరాలు, మీరు ఎన్ని సంవత్సరాలు సెలెక్ట్ చేసుకుంటే అన్ని సంవత్సరాలు వస్తుంది. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రతి నెల 5,000 కావాలనుకుందాం, అది 5 సంవత్సరాలు కావాలనుకుందాం. అంటే ప్రతి నెల 5,000 కావాలి, 5 సంవత్సరాలు కావాలనుకుంటే నెలకు 5,000 లెక్క 12,500 60,000, అలా 5 సంవత్సరాలు, సంవత్సరానికి 60,000 అవుతుంది, 5 సంవత్సరాలకు 3 లక్షలు అవుతుంది. సో మీరు మినిమం ఎంత డిపాజిట్ చేయాలి, మీకు నెల 5,000 రూపాయలు రావాలి అంటే మీరు ఎస్బీఐ యాన్యుటీ ప్లాన్లో 5 లక్షలు ఇన్వెస్ట్ చేయాలి. 5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 5 సంవత్సరాల వరకు మీకు నెల 5,000 రూపాయలు అయితే వస్తుంది. అంటే మీ యొక్క బల్క్ అమౌంట్ ఏదైతే ఉందో అది తగ్గుతూ వస్తూ లాస్ట్కు 0 అయిపోతుంది అనమాట. మనకి ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే వడ్డీ వస్తుంది. ఈ వడ్డీ అమౌంట్ కలిపి మీరు ఎంచుకున్న టైం పీరియడ్ ఏదైతే ఉందో అది కొంత ఎక్స్టెన్షన్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇది వర్కింగ్ ప్రొసీజర్ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ సంబంధించి. ఎలిజిబిలిటీ ఏంటి, ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఎవరు డిపాజిట్ చేసుకోవచ్చు అంటే ఆల్ ఇండివిజువల్స్ ఇంక్లూడింగ్ మైనర్స్ అనమాట. కాకపోతే ఎన్ఆర్ఐ, ఎన్ఆర్ఓ వీళ్ళకు ఈ ఫెసిలిటీ అయితే లేదు. నెక్స్ట్ అదేవిధంగా దీనికి సంబంధించి మినిమం డిపాజిట్ పీరియడ్ ఎంత, మ్యాక్సిమం డిపాజిట్ పీరియడ్ ఎంత అని చూస్తే ఇందాక మనం చెప్పుకున్నాం 3 to 10 ఇయర్స్ అని. సో 3 ఇయర్స్ ప్లాను, 5 ఇయర్స్ ప్లాను, 7 ఇయర్స్ ప్లాను, 10 ఇయర్స్ ప్లాన్ అయితే ఉంటుంది. మీకు ఏది కంఫర్టబిలిటీ ఉంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ దీంట్లో మినిమం ఎంత డిపాజిట్ చేయాలి, మ్యాక్సిమం ఎంత డిపాజిట్ చేయాలి అని చూస్తే మనకు ఈ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్లో నెల మినిమం 1,000 రూపాయల ప్లాన్ అయినా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మినిమం వచ్చేసి 1,000 రూపాయల ప్లాన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో 1,000 రూపాయల ప్లాన్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 3 ఇయర్స్ అనుకోండి, 3 ఇయర్స్ ప్లాన్ సెలెక్ట్ చేసుకున్నారు, నెలకు 1,000 రూపాయలు కావాలనుకున్నారు, 3 సంవత్సరాలు కావాలనుకున్నారు అంటే నెలకు 1,000 లెక్క 3 సంవత్సరాలకు 36,000 అవుతుంది. సో
మీకు నెలకు 1000 రూపాయలు రావాలి 3 సంవత్సరాల వరకు అంటే 36,000 రూపాయలు మినిమం డిపాజిట్ చేయాలి. మ్యాక్సిమం డిపాజిట్కి లిమిట్ అంటూ ఏమి ఉండదు. ఫ్రెండ్స్, నేను చెప్తున్న ఈ వీడియో గురించి మీకు ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మీకు నచ్చింది అనుకుంటే ఒక లైక్ అయితే చేయండి. ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. నెక్స్ట్ దీనిలో వడ్డీ రేట్ ఎలా ఉంటుంది అని చూస్తే మనకేంటంటే యాన్యుటీ డిపాజిట్ స్కీమ్లో మనకు కొంత వడ్డీ అయితే ఇస్తారు. ఆ వడ్డీ అనేది నార్మల్గా టర్మ్ డిపాజిట్స్ ఉంటాయి కదా, ఫిక్స్డ్ డిపాజిట్స్. సో మీరు 3 ఇయర్స్ ఎంచుకున్నారనుకోండి, 3 ఇయర్స్కి ఫిక్స్డ్ డిపాజిట్ ఛార్జెస్ వడ్డీ రేట్ ఎంత ఉంది. లేదా 5 ఇయర్స్ ఎంచుకున్నారనుకోండి, 5 ఇయర్స్కి ఫిక్స్డ్ డిపాజిట్ ప్లాన్కి సంబంధించి మనకు ఎంత వడ్డీ ఇస్తారు. అలా దాంట్లో ఎంత వడ్డీ అయితే ఇస్తారో టర్మ్ డిపాజిట్ ఫిక్స్డ్ డిపాజిట్లో అదే వడ్డీ రేట్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ సీనియర్ సిటిజన్స్కి అడిషనల్గా మనకి ఫిక్స్డ్ డిపాజిట్లో ఇస్తారు కదా, అదేవిధంగా ఇక్కడ కూడా అడిషనల్గా ఇవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ దీనికి సంబంధించి యాన్యుటీ పేమెంట్ డేట్. సో మీకు నెల ఇస్తామన్నారు కదా, ఎప్పుడు ఇస్తారని చూస్తే లాస్ట్ డేట్లో ఉంటా 30వ తేదీ, 29వ తేదీ లేదా 31వ తేదీ. ఏదైతే ఒక నెలలో మనకి 29 కానీ 30 కానీ 31 కానీ లేదో, ఒకవేళ అలా లేనప్పుడు నెక్స్ట్ మంత్ ఫస్ట్ డేనే ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి నెల మనకు 31వ తేదీ లేదా 30వ తేదీ ఇస్తారు. టీడీఎస్ ఉందా అంటే ఉంది. ఈ ఇంట్రెస్ట్ మీకు ఏదైతే వస్తుందో అది టీడీఎస్కి అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్ మనకి మెచ్యూరిటీ అమౌంట్ ఏమైనా వస్తే ఎంత వస్తుందని చూద్దాము. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇది ప్రిన్సిపల్ అమౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నాం 5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే మనకు వడ్డీ ప్లస్ అసలు కలుపుకొని మనకు ప్రతి నెల కొంత అమౌంట్, ఫర్ ఎగ్జాంపుల్ 5,000 లేదా 10,000 అనుకున్నాగా, అలా వస్తున్నప్పుడు మన యొక్క ప్రిన్సిపల్ అమౌంట్ అని తగ్గుతూ పోతూ ఉంటుంది. అలా తగ్గుతూ పోయి లాస్ట్కి మన అమౌంట్ అని 0 అవుతుంది. సో మనకు మెచ్యూరిటీ అమౌంట్ అన్నది ఏమీ రాదు, టోటల్గా 0 అయిపోతుంది అనమాట. నెక్స్ట్ దీంట్లో లోన్ ఫెసిలిటీ ఏమైనా ఉందని చూస్తే మనకు లోన్ ఇవ్వడం జరుగుతుంది అప్ టు 75% అనమాట. మనము ఎంతైతే అమౌంట్ ఇన్వెస్ట్ చేసి ఉంటామో దాంట్లో 75%, ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే 75,000. అలా మనకు ఎడ్యుకేషన్ పర్పస్ కావచ్చు, మ్యారేజ్ పర్పస్ కావచ్చు, ఇంకేదైనా ఎమర్జెన్సీ పర్పస్ కానీ ఇవ్వచ్చు. ఇక్కడ ఏంటంటే మీకు ఒకవేళ లోన్ ఇచ్చారనుకోండి, మీకు నెల పేమెంట్ వస్తుంటుంది కదా, యాన్యుటీ పేమెంట్. ఆ పేమెంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్లో కాకుండా లోన్ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. రీపేమెంట్ చేయాలి కాబట్టి ఆ అమౌంట్ని వాళ్ళు తీసేసుకుంటారు. నెక్స్ట్ అదేవిధంగా ప్రీమేచర్ క్లోజర్ ఆప్షన్ కూడా ఉంటుంది మనకి. ఒకవేళ అకౌంట్ హోల్డర్ చనిపోయినప్పుడు ప్రీమేచర్ క్లోజర్ విత్ ఎటువంటి లిమిట్ లేకుండా మనకు అలో చేయడం జరుగుతుంది. అప్ టు 15 lakhs వరకు ఎవరైతే 15 lakhs లోపల ఇన్వెస్ట్ చేస్తారో అటువంటి వాళ్ళకు ప్రీమేచర్ క్లోజర్ ఆప్షన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ప్రీమేచర్ విత్డ్రాల్ చేసేటప్పుడు ప్రీమేచర్ పెనాల్టీ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఫిక్స్డ్ డిపాజిట్ 5 సంవత్సరాలు చేసామనుకోండి, 5 సంవత్సరాల కంటే ముందే మనకు మధ్యలో డబ్బులు అవసరమై 3 ఇయర్స్లోనో 4 ఇయర్స్లోనో తీసుకుంటే కొంత పెనాల్టీ అయితే వేయడం జరుగుతుంది. అట్లాగే ఈ ఎస్బీఐ యాన్యుటీ డిపాజిట్లో కూడా కొంత పెనాల్టీ అయితే వేయడం జరుగుతుంది. ఎంత పర్సెంటేజ్ అంటే మనకు టర్మ్ డిపాజిట్స్లో ఎంతైతే ఉంటుందో అంతే అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ టర్మ్ డిపాజిట్స్లో 5 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్ చేసినప్పుడు మనకు 1% పెనాల్టీ ఉంటుంది. సో ఇక్కడ కూడా అంతే, మనకి 1% అంటే లక్షకు 1,000 రూపాయల లాగా 5 లక్షలకు 5,000 రూపాయలు పట్టుకొని రిమైనింగ్ అమౌంట్ మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ అదేవిధంగా బెనిఫిట్స్ చూస్తే మనకు ఫ్లెక్సిబుల్ టెన్యూర్ ఉంటుంది. అంటే మీకు 3 ఇయర్స్ నుంచి 3 ఇయర్స్ ప్లాను, 5 ఇయర్స్ ప్లాను, 7 ఇయర్స్ ప్లాను, 10 ఇయర్స్ ప్లాను. సో మీరు 10 ఇయర్స్ ప్లాన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు 10 ఇయర్స్ వరకు మీకు ఎవ్రీ మంత్ అమౌంట్ వస్తుంది. కాకపోతే ఎక్కువ రావాలా అమౌంట్ తక్కువ రావాలా అనేది మీరు ఎంచుకునే టెన్యూర్ని బట్టి ఉంటుంది, మీరు డిపాజిట్ చేసిన అమౌంట్ని బట్టి ఉంటుంది. సో మీరు ఎంత అమౌంట్ ఎక్కువ కావాలనుకుంటే మీరు అంత ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సేఫ్ లాక్-ఇన్ పీరియడ్, మనం లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది 3 ఇయర్స్, 5 ఇయర్స్, 7 ఇయర్స్ అనేసి 10 ఇయర్స్ అనేసి లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. నెక్స్ట్ మనకు అప్పర్ లిమిట్ అంటూ ఏముండదు. సో ఎవరికైనా ఎక్కువ అమౌంట్ కావాలనుకుంటే నెల వాళ్ళు ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఎటువంటి అప్పర్ లిమిట్ లేదు. లోన్ ఫెసిలిటీ ఉంటుంది, 75% వరకు మనకు లోన్ ఇస్తారు. నామినీ ఫెసిలిటీ ఉంటుంది. ట్రాన్స్ఫర్ ఇక్కడ మనకు ఒక బ్రాంచ్ నుంచి ఇంకొక బ్రాంచ్కి, ఒక చోటు నుంచి ఇంకొక చోటికి మనం ఈ అకౌంట్ను ట్రాన్స్ఫర్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఉంటుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ ఎస్బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడింది అని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.